హాయ్ గాయ్స్. నా పేరు కార్తిక్. ఇది నేను ఫస్ట్ చేస్తున్న యూట్యూబ్ వీడియో అండ్ ఫస్ట్ రివ్యూ వీడియో కూడా. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మెయిన్ 'కింగ్డమ్' మూవీ గురించి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఇయన్నీ పక్కన పెడితే ఫస్ట్ నేను కొన్ని చెప్పాలి. ఎందుకంటే నేను కొన్ని రివ్యూస్ చూసాను ఇప్పుడే. కొన్ని రివ్యూస్ చూసాను. సంథింగ్ లైక్ ఎట్లా అంటే ఆవిడ పూలు అమ్ముకునేవాడో, మరి టమాటాలు అమ్ముకునేవాడో నాకు తెలీదు. ఇది నేను బియాండ్ వెళ్ళినా తప్పు లేదు. అండ్ ఇంకోటి 'బిగ్ బాస్' రివ్యూస్ చెప్పుకునేవాళ్ళు. వచ్చి 'కింగ్డమ్' మూవీ గురించి సమ్ బ్యాడ్ రివ్యూస్ పెట్టారు. అంటే బ్యాడ్ రివ్యూస్ మీన్స్ సినిమా బాగలేదు, సినిమా లోలో ఉంది, ఇది ఫ్లాప్ మూవీ, లైక్ ఈ టైప్. అంటే ఫ్లాప్ అని కాదు, బోర్ కొట్టింది, ల్యాగ్ ఉంది, హీరోయిన్ ఎందుకు ఉందో అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు అని రివ్యూస్ పెడుతున్నారు. దాని గురించి నేను ఒక క్లారిటీ ఇద్దామని పెడుతున్నా. అండ్ నేను ఒకవేళ రివ్యూస్ ఇవ్వలేనోడు, వీడు కూడా ఫస్ట్ టైం వస్తున్నాడని కాదు. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర 'లైగర్' మూవీ రివ్యూ ఇంకోటి ఉండండి. మూవీ ఫ్లాప్ అని చెప్పిన వాళ్ళలో టాప్ వ్యూస్ నాదే ఉంటాయి. ఎందుకంటే అది నిజంగా మూవీ బాగాలేదు, నేను చెప్పాను. బట్ నేను విజయ్కి యాంటీ కాదు, నేను మూవీ లవర్ని, విజయ్ ఫ్యాన్ని కాదు. మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ పెట్టాడు, వీడికి ఎవరో డబ్బులు ఇచ్చి ఉంటారు, వీడికి ఏదో చేసి ఉంటారని చెప్పి అంటారు కాబట్టి చెప్తున్నాను. గైస్, సీరియస్లీ మూవీ వాజ్ ఆసమ్. సెకండ్ పార్ట్ కూడా ఉంది దీనికి. అండ్ మూవీ ఎంత బాగుందంటే స్టార్టింగ్ మీరు కూర్చున్న కాడి నుంచి ఎండింగ్ దాకా ఒక ఎమోషన్ క్యారీ చేస్తారు. గౌతమ్ తిన్నూరి ఆ డైరెక్టర్ తీసిన మూవీస్ ఏందనేది ఆడియన్స్కి తెలుసు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇప్పుడు వస్తున్న కొన్ని రివ్యూస్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందంటే వీళ్ళందరూ డబ్బులు తీసుకొని చేస్తున్నారా లేకపోతే ఏంది అనేది కూడా అర్థం కావట్లేదు. లైక్ పెయిడ్ రివ్యూస్ అంటారు కదా, ఆ టైప్ అనిపించింది నాకు. నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం కూడా మెయిన్ రీజన్ అదే. 'కింగ్డమ్' మూవీ మస్ట్ వాచ్డ్ మూవీ. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మూవీ అందరికీ నచ్చుతుంది. మీకు నేను చెప్తున్న అబద్ధం అనుకుంటే ఒక్కసారి వెళ్ళి 'లైగర్' రివ్యూ అని కొట్టి చూడండి. 'లైగర్' మూవీ రివ్యూ అని కొట్టి చూడండి. ఖచ్చితంగా నేను కనిపిస్తాను. అక్కడ నేను ఏం చెప్పానో చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తానో చూడండి. 'కింగ్డమ్' మూవీ విజయ్ దేవరకొండకి ఖచ్చితంగా హిట్ మూవీ. ఆయన పడ్డ కష్టానికి, అతను తీసుకున్న డెడికేషన్కి. అండ్ నాగవంశీ చెప్పింది కరెక్టే. మూవీ గ్రాఫిక్స్ లేకుండా ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళి తీశారు. గ్రాఫిక్స్ కొంత పార్ట్ ఏదైనా కొంచెం ఉండుండొచ్చు. బట్ ప్లేసెస్ కానీ, విజువలైజేషన్ కానీ, మ్యూజిక్ కానీ, విజయ్ యాక్టింగ్ కానీ, మూవీ వాజ్ ఆసమ్. సీరియస్లీ అంటే మూవీ వాజ్ ఆసమ్. మూవీకి రివ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు పడ్డ కష్టం చూడాలి. 'లైగర్'లో నాకు అది కనిపించలేదు. అందుకే ఆ రోజు ఫ్లాప్ అన్నాను. ఈరోజు 'కింగ్డమ్' హిట్కి కారణం విజయ్ దేవరకొండ. స్టోరీ లైన్ ఆఫ్ గౌతమ్ తిన్నూరి డైరెక్షన్. వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఎవడో వచ్చి 3 నిమిషాల్లో పోయింది ఫ్లాప్ అంటే కుదరదు. ఆ రోజు 'లైగర్' నేను చెప్పింది కూడా తప్పు అయ్యుంటే ఐఎమ్ సారీ. ఆడియన్స్ క్లియర్గా తెలుస్తుంది ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు జెన్యూన్ రివ్యూ చెప్తున్నారని. ఒక్కసారి మూవీ చూడండి. దట్స్ ఇట్. నా ఫస్ట్ రివ్యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఎంకరేజ్ చేస్తే జెన్యూన్ రివ్యూ, జెన్యూన్ కంటెంట్ నేను ఇస్తాను ఇక నుంచి. మై నేమ్ ఈస్ కార్తిక్ పర్వతరెడ్డి, సైనింగ్ ఆఫ్.